నమస్కారం. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, నిన్న వచ్చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి అదేవిధంగా ఆయనని దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినటువంటి విధానం మనము స్పష్టంగా అయితే గమనించాము. అయితే తాజాగా గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడి చేసినటువంటి వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే ఆయననే అనేది మనం కూడా స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు దాడి చేసినటువంటి విధానం కూడా అప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ కూడా వైరల్ అయినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించాము. అయితే తాజాగా ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఆయనని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో టీడీపీకి సంబంధించిన నేతలనమాట. అంటే గతంలో టీడీపీ శ్రేణుల్లో డెఫినెట్‌గా ఆయనను అరెస్ట్ చేయాలి అధికారంలోకి వస్తే అని చెప్పినటువంటి విధానంలో కానీ నిన్న వచ్చేసి ఆయనని అరెస్ట్ చేసినటువంటి విధానంలో అక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఆనందంలో ఉన్నట్టయితే మనం కూడా స్పష్టంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఆ దాడి చేసినటువంటి విధానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా దెబ్బలు అదేవిధంగా పార్టీ ధ్వంసం చేయడంపై కూడా అప్పుడు అధికారంలో లేం కాబట్టి డెఫినెట్‌గా చాలా ఇబ్బందులు పడినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించాము అనేది అప్పుడు వాళ్ళు చూసినటువంటి విధానంలో మనం గమనించుకోవచ్చన్నమాట. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు నిన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అంటే కూడా కోడల నాని అనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ఈయన కోడల నాని అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా చాలా అవమానపరిచినటువంటి విధానం కూడా అప్పుడు ఎక్కువ సర్క్యులేట్ అయిందనమాట. సో ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కోడలి నాని అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. సో మరి వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.